మామూలుగా పాకిస్తాన్‌లో ఓవరాల్‌గా 2 రకాల ట్రెండ్స్‌ని మనం చెప్పొచ్చు. ఒకటి రాడికల్ ఇస్లామిస్టులు. వాళ్ళేందంటే ఆహ్, ప్రపంచంలోనే ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి. ఇంకే రకమైన ఇది ఉండకూడదు. కంప్లీట్‌గా ఇస్లాం మాత్రమే ఉండాలి. ఇస్లామిస్ట్ రాజ్యాన్ని స్థాపించాలని నమ్మేవాళ్ళు. వీళ్ళు దాదాపు 60% పాకిస్తాన్‌లో ప్రజలు గూడా అదే నమ్ముతారు. 40% వచ్చి లిబరల్ ఇస్లాం. మతం ఇస్లామే గానీ, మనం డెమోక్రసీ ఉండాలి, అభివృద్ధి ఉండాలి మనుషులకి. ఇది ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు. సో, ఈ అసీం మునీర్ అనేవాడు చాలా భయంకరమైన రాడికల్ ఇస్లామిస్టు. హ్మ్. అంటే ఏ స్థాయి అంటే అతను చిన్నప్పుడే ఆహ్, ఖురాన్‌ని బట్టి పట్టేసిన వ్యక్తి. అతనికి అవార్డులు గూడా వచ్చాయి. సో, అంటే ఆ వయసులో బట్టి పట్టి చెప్పగలడనమాట. ఖురాన్‌లో ఏ పేజీనెత్తయినా టక్కని చెప్పగలడు అతను. అంత ఎక్స్‌పర్టైజ్ వచ్చింది. హ్మ్. సో, రెండవది అతనేందంటే హైలీ ఇంటెలిజెంట్ ఫెలో. నేను అతని బయోగ్రఫీ కూడా చెప్పాను మన ఛానెల్‌లో. హైలీ ఇంటెలిజెంట్ ఫెలో గూడా. హ్మ్. అతను చాలా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి. అతను ఇంతకుముందు ఐఎస్ఐకి గూడా డీజీగా పనిచేశాడు. డైరెక్టర్ జనరల్‌గా ఐఎస్ఐకి పనిచేశాడు. అట్లాగే మిలిటరీ ఇంటెలిజెన్స్‌కి గూడా డైరెక్టర్‌గా పనిచేశాడు. రెండవది అతనికి చాలా హై యాంబిషన్స్ ఉన్నాయి. అతనేందంటే పాకిస్తాన్‌కి ఆర్మీ జనరల్ అవ్వాలనుకున్నాడు. దాంతో పాటు పాకిస్తాన్‌ని తానే పరిపాలించాలి అనే కల గూడా అతను కన్నాడు. అయితే దీనికి అతనికి ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇతను ఈ ఐఎస్ఐ డీజీగా ఉన్నప్పుడు మన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతను ఇమ్రాన్ ఖాన్‌ని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఏం చేశాడంటే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్య ఒక కుంభకోణంలో ఇరుక్కుందని చెప్పి ఇమ్రాన్ ఖాన్‌కే ఫైల్ ఇచ్చాడు. నీ భార్య ఇలాంటి కుంభకోణం చేసింది. మా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉందని. బ్లాక్‌మెయిల్ చేయడానికి. హ్మ్. ఎందుకంటే తనని జనరల్ చేయమని బ్లాక్‌మెయిల్ చేయాలనేది ఇతని ఉద్దేశం. దీన్ని పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ బ్లాక్‌మెయిల్ చేసి తనని ఆర్మీ జనరల్‌గా నియమించుకోవాలనేది ఇతను ప్లాన్ ఏసాడు. కానీ ఇమ్రాన్ ఖాను ఇది ఊహించలేకపోయాడు. వీడికి ఉన్న స్ట్రెంగ్త్ అవన్నీ ఊహించలేక ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే నన్నే బెదిరిస్తావా అని చెప్పి ఇతన్ని తీసేశాడు. ఉన్న పదవిలో నుంచి కూడా తీసేసి డిమోట్ చేసేశాడు. దాంతో కక్ష పెట్టుకున్నాడు అతను. కక్ష పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ మీద అతనేం చేశాడంటే షహవాజ్ షరీఫ్‌ని ఇట్లాంటి వాళ్ళని చేరదీసి ఒక కుట్రపూరితంగా ఇతన్ని దించేశారు. ఎవరిని ఇమ్రాన్ ఖాన్ దించేసి ఇతని మీద అనేక అభియోగాలు చెప్పి ఈవెన్ సుప్రీం కోర్ట్‌ని కూడా మేనేజ్ చేసి జడ్జిల్ని ఇతన్ని 14 ఏళ్ల జైలు శిక్ష ఏపిచ్చేశాడు ఇమ్రాన్ ఖాన్‌కి. ఇప్పుడు 2 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గుతున్నాడు. జైల్లో గూడా అతన్ని చంపడానికి కూడా అనేక కుట్రలు చేస్తున్నారు. లైంగికంగా దాడులు చేశాడు. ఇమ్రాన్ ఖాన్‌ని రేప్ చేయించారు. హ్మ్. చాలా దారుణంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ బంధువులందరిని గూడా అరెస్టులు చేసి లోపల పెట్టాడు. దాంతో పాటు ఇతనేం చేశాడంటే పార్లమెంట్‌లో ఒక చట్టం తీసుకొచ్చాడు. అప్పటి వరకేందంటే ఒకసారే జనరల్‌గా ఉండొచ్చు. రెండోది ఏజ్ లిమిట్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. పీరియడ్ ఉంటది. అవన్నీ తీసేశాడు. సో, ఇతను ఉన్నంత కాలం ఇతనే జనరల్‌గా ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ జనరల్‌గా కంటిన్యూ అవ్వచ్చు. ఇవన్నీ పెట్టిచ్చేశాడు దాంట్లో. పెట్టిచ్చి తనకు అనుకూలమైనోళ్ళనే పెట్టుకున్నాడు. ఏది ఒక ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడు అతను. హ్మ్. అతను తన కంట్రోల్‌లో ఉంటాడు. అలాగే ప్రెసిడెంట్ గూడా తన కంట్రోల్‌లో ఉండేవాళ్ళని జర్దాని, ఆసిఫ్ అల్ జర్దాని పాకిస్తాన్ ప్రెసిడెంటు. అతను గూడా తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. సో, అలా పెట్టుకొని ఇప్పుడు అతను ఆర్మీ చీఫ్ అయిపోయాడు. జనరల్ అయిపోయాడు. సో, ఎప్పుడైతే జనరల్ అయిపోయాడో తన కంట్రోల్‌లో అన్నీ ఉంది. తనకిప్పుడేందంటే 27 వరకు తన పీరియడ్ ఉంది. తనకేమైందంటే ఈ మధ్య కాలంలో ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో ఈ నేను చెప్పిన 40% ప్రజలున్నారు గదా! ఇదే కాకుండా ఇమ్రాన్ ఖాన్‌కి ఇస్లామిస్ట్ రాజ్యం కావాలని నమ్మేవాళ్ళు గూడా ఇమ్రాన్ ఖాన్ వైపు ఉండే ప్రజల సంఖ్య గూడా బలంగా ఉంది. సో, వీళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయారు అసీం మునీర్‌కి. సో, అది గాకుండా ఆర్థిక పరిస్థితి బాలేదు. తర్వాత ఒకవైపు బెలూచి లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టీటీపీ తెహ్రే ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళొకవైపు వీళ్ళు అటాక్స్ అనేవి మొదలుపెట్టారు మిలిటరీ మీద. సో, మిలిటరీ మీద దాడులు పెరిగాయి. దాదాపు నెలలోనే 200, 300 మంది మిలిటరీ సైనికులు చనిపోతున్నారు. మరోవైపు ప్రజల్లో అసంతృప్తి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ బ్యాచ్ అంతా వ్యతిరేకం. వాళ్ళు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి ఎప్పుడూ లేనంత స్థాయిలో వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళని ఏ మిలిటరీ గూడా ఆపలేకపోతుంది. సో, ఈ స్థాయిలో అతనికి వ్యతిరేకత వచ్చేసరికి అతను ఏం ప్లాన్ చేశాడంటే ఇండియాని మనం కొంచెం గోకితే ఇండియా మనల్ని గోకుతుంది. డైవర్ట్ అయిపోతుంది మొత్తం. హ్మ్. ప్రజలందరూ ఇప్పుడు మన వైపు నిలబడతారనే ఒక కుట్రపూరితమైన ప్లాన్ అనేది అసీం మునీర్ ఏం చేశాడంటే అతను ఒక టీమ్‌ని రెడీ చేయించి ఈ టీఆర్ఎఫ్ అనే టీమ్‌ని
ద రెసిస్టెన్స్ ఫోరం అనే టీం. ఇది లష్కర్ ఈ తోయిబాకి అనుబంధ సంస్థ. దాన్ని రెడీ చేయించి అతను ఏం చేశాడంటే ఇండియాలోకి పంపించి ఒక కోడ్ పెట్టుకున్నాడు. నేను ఒక స్పీచ్ ఇస్తాను, స్పీచ్ ఇచ్చినాక మీరు అటాక్ చేసి మామూలు కామన్ జనాన్ని చంపండి, అది కూడా హిందూ ముస్లిం వేరు చేసి చంపాలి, అంటే హిందూ ముస్లిం డివైడ్ కూడా ఇండియాలో రావాలి అని ఒక కుట్రపూరిత ప్లాన్ చేసి అతను ఏం చేశాడంటే కరెక్ట్గా పహల్గామ్ జరగడానికి వారం ముందు అక్కడ ఒక ఎన్ఆర్ఐ సమావేశం, పాకిస్తాన్ ఎన్ఆర్ఐ సమావేశంలో అతను మాట్లాడాడు. అతని స్పీచ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత హేట్ స్పీచ్ అనమాట అది. అంటే హిందూ ముస్లిము అనేవాళ్ళు చాలా తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయి, అసలు ఏ దాంట్లో కూడా కలవరు, వాళ్ళ గోల్స్ వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ బట్టలు వేరు, అన్నీ వేరు వేరు అని ఒక స్పీచ్ ఇచ్చాడు. దాంతోపాటు పాకిస్తాన్ అనేది మనకి జీవనాడి లాంటిది, మన దీంట్లో భాగం, దానికోసం నేను ఏమైనా చేస్తాననేది కూడా ఒకటి ఇచ్చాడు. ఇది ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దీంతో ఏమైంది